ప్రకాష్ నారాయణ గారి గురించి అందరికీ తెలిసిందే సార్. అంటే మీరు పుట్టింది మహారాష్ట్రలో, తెలుగు మాట్లాడే కుటుంబంలో. మీరు తెలుగు మాట్లాడతారు కాబట్టి తెలుగు మాట్లాడే మొదటి నేర్చుకున్నది మరాఠీ. ఎందుకంటే చిన్నప్పుడు మన మహారాష్ట్రలో పెరిగాను కదా. అదే సార్. కానీ మీరు చదువుకుంది విజయవాడలో. విజయవాడ కాదు, గొడవరి గ్రామంలో. అదే సార్, పుట్టింది పుట్టింది మహారాష్ట్రలో. ఇక్కడ అసలు మీ మూలాలు ఏంటి అన్నది ఒకసారి మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులకి లేవు. ఇంకేం మూలాలు అంటే చెప్పండి. మీరు ఎక్కడ నాన్నగారు మహారాష్ట్రలో ఎక్కడ ఉండేవారు, ఏ ప్రాంతంలో ఉండేవారు, నాన్నగారు ఏం చేశారు? నాగ్పీర్ ఒక చిన్న ఊరు. నేను నాగ్పీరా సార్? ఈ మధ్య వరకు చెప్తుంటే చాలా సంతోషపడ్డారు. నాగ్బీరా మా ఊరా అని చెప్పని పక్కన అనమాట. అది నాగ్పూర్కి చంద్రపూర్కి నాగ్బీర్ అనే చిన్న రైల్వే పట్టణం. అది ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. చంద్రపూర్కి 80 కిలోమీటర్లు, నాగ్పూర్కి 80 కిలోమీటర్లు, సుమారుగా నాకు గుర్తున్న 80-90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు. ఏం పేరు సార్ నాన్నగారి పేరు? వెంకటేశ్వరరావు గారు అని చెప్పని రైల్వేలో చేశారు. ఓకే. కాబట్టి సహజంగానే పుట్టింది ఇక్కడే అయినా కూడా, పుట్టింది కోస్తాంధ్రలోనే, విజయవాడ పట్టణంలో ఆసుపత్రిలో పుట్టాను. కొంచెం కష్టమైన డెలివరీ. ఆ రోజుల్లో మా అమ్మకి పుట్టుకతోనే కష్టం పెట్టాను నేను. ఎందుకు సార్? సో కొంచెం కొంతమంది అమ్మగారు విజయవాడనా సార్? అంటే ఆ ఊరు గొడవరు అమ్మగారిది. కాబట్టి హాస్పిటల్లో డెలివరీ కావాల్సి వచ్చింది. కొంచెం ప్రసవం కష్టం వచ్చేసరికి బాలమ్మ గారు. బట్ అక్కడ 3-4 ఏళ్ళు వచ్చిన తర్వాత నన్ను ఇక్కడ పంపించేసి మా అమ్మగారు ఊళ్ళో అక్కడ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది కాబట్టి అక్కడ చదువుకున్నాను. పెద్దమ్మ గారి దగ్గర గొడవర్ అని. ఓకే ఓకే సార్. ఎంతమంది సంతానం సార్? మీరు పెద్దవారా? నేను పెద్దవాడిని. మళ్ళా సార్ తర్వాత ఒక తమ్ముడు, అంటే తర్వాత ఒక చెల్లెలు ఉండేది. కానీ చిన్ననాడే నాకు 2-3 వయసు ఉన్నప్పుడు పోయింది. నాకు కరెక్ట్గా ఏ వయసు కూడా గుర్తులేదు. నాకు సంవత్సరం. మీరే చిన్న వయసు అన్నప్పుడు మీకేం గుర్తుంటుంది? నాకు 3 ఏళ్ల వయసు లోపలే పోయింది. రాణి అని పేరు గుర్తుంది, మొహం నాకు ఏదో అంటే అస్పష్టంగా మొహం మనసులో ఉంది. చిన్న వయసు కదా. ఆ పాప చిన్ననాడే ఏదో విరోచనాలు వగైరా డీహైడ్రేషన్ వల్ల పోయింది. తర్వాత నా తమ్ముడు, ఆయన రైల్వేలో పనిచేసి రిటైర్ అయినాడు. ఓకే సార్. విజయవాడలో ఉంటాడు. నా తర్వాత 10 ఏళ్లకి చిన్న తమ్ముడు, ఆయన లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇక్కడ హైదరాబాద్లోనే సార్. సార్ నేను 2009లో 2010లో మిమ్మల్ని చిత్తూరు జిల్లా మదనపల్లిలో కలిశాను సార్ మిమ్మల్ని. నేను అప్పుడు ఒక పత్రికలో పనిచేసాను. అప్పుడు ఒక ప్రెస్ మీట్లో వచ్చి చూశాను. ఆ రోజుకి ఈ రోజుకి మీలో ఏమీ మార్పు లేదనమాట. అట్లే అంటే నాకు కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా జుట్టు కొంచెం నెరిసింది కానీ పెద్దగా మార్పు లేదని అంటారు. కారణం ఏంటి సార్? అంత వాస్తవం కాకపోవచ్చు కానీ కొంచెం అతిశయోక్తి ఉంటుంది. వయసుతో వచ్చే మార్పు సహజంగా కొంత ఉంటుంది. కానీ పెద్ద బరువులో ఒడిదుడుకులు లేవు. అంటే చిన్ననాడు కొంచెం బరువు, శరీర మార్పులు ఏం లేవు సార్ మీకు. కరెక్ట్ అలాగే అదే స్లిమ్. బరువు పెద్ద మార్పు ఉండకపోవచ్చు. అదే మార్పులు వస్తాయి ఇప్పుడు శరీరంలో. వయసుతో కొంత మీకు చర్మం కొంచెం మారుతుంది, జుట్టు నెరుస్తుంది కానీ స్కిన్ అయితే ముడతలు ఉన్నట్టుగా ఏం పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి అది సహజం. చిన్ననాడు నేను బాగా లావు ఉండేవాడిని. ఓకే సార్. నాకు తెలియదు ఆ సంగతి. అంటే లావు ఉన్నానన్న స్పృహ నాకు లేదు కాబట్టి పెద్దగా అద్దాల్లో చూసుకునేవాళ్ళం కాదు కాబట్టి ఫోటోలు చాలా ఎక్కువ లేవు, పెద్దగా లేవు. ఎంత ఏజ్ వరకు లావు ఉన్నారు? 13 ఏళ్ళ దాకా. అంటే స్కూలు 13 ఏళ్ళకి వదిలేశాను నేను. ఇంటర్మీడియట్ 13 ఏళ్ళకి వచ్చాను, మొట్టమొదటి ఇంటర్మీడియట్ బ్యాచ్. అప్పుడు దాకా స్కూలింగ్ అయిపోయింది సార్. 10వ తరగతి అయిపోయింది. అదేంటి సార్, అది మినిమం 15 ఇయర్స్ ఏదో మొత్తం స్కూల్లో ఏజ్ ఎక్కువ పెట్టేసి లాగించారు. కొంచెం అందరికంటే ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఓకే. సో చిన్నప్పుడు ఏముంది, మనం పల్లెటూరులో పెరిగితే బాగా గడ్డ పెరుగు సార్, బోర్డు ఎంత తినడానికి అదే పెరిగే తిండి, మీకు బూరెలు గారెలు గడ్డ పెరుగు అది తింటే చాలు సార్. సో మనకి అందులో పిల్లల్ని బాగా ప్రేమతో, అతి ప్రేమతో మనం ఆ రోజుల్లో ప్రేమ అంటే బాగా ఎక్కువ తినిపించిన కొసరి. బహుశా నాకు కంట్రోల్ ఉండేది కాదేమో తెలియదు. నాకు పెద్దగా ఎక్సర్సైజు ఆటలు గేట్లు ఇప్పుడు పెద్దగా ఏం లేదు. దానిలో నత్తగోళ్ళు లాంటివాడిని నేను. ఆటలు ఏం లేదు, క్రీడలు ఏం లేదు పెద్దగా. నాకు ఆ పాత స్కూల్ రికార్డు చూస్తే పరీక్షల్లో అన్నింటిలో టాపును, స్పోర్ట్స్ అన్నింటిలో బాటమ్ ఉంటాను అన్నమాట. ఆ రోజుల్లో రికార్డ్ షీట్ ఉండేది, ఒక రికార్డ్ పుస్తకం ఉండేది. దానిలో స్పోర్ట్స్ కూడా మీకు ఎంత వేగంగా పరిగెట్టారు ఇవన్నీ కూడా రాస్తారు. దానిలో ఫిజికల్ యాక్టివిటీస్లో అంతా కింద ఉండేవాడిని. దోశ ఆ కారణము తిండి ఎక్కువ కావడం చేత అప్పుడు లావుగా ఉండేది. కాలేజీ రాగానే ఒక్క దెబ్బకి మొత్తం పోయింది. ఎందుకంటే నాకు కొంచెం ఇంటర్మీడియట్ లోయలో కాలేజ్, ఆంధ్రాలో హాస్టల్లో ఉండేవాడిని. ఎందుకంటే ఇంట్లోనేమో మా పెద్దమ్మకి నన్ను పెంచిన పెద్ది, ఆమె బాగా శుద్ధి. ఆ రోజుల్లో శుద్ధి అంటే మనకి బాటిల్ వాటర్ అవి లేకపోయినా కూడా బాగా శుభ్రంగా ఉంటాం. ప్రతి కూడా పర్సాలు కడుక్కుంటాం. నాకు కూడా బాగా అంత ఇప్పుడు కూడా నేను నా ప్లేట్ నేనే కడుక్కుంటాను, కడుక్కోకుండా తిన్న అలాంటివి ఉంటాయి. నాకు అందరు చేతులు కడుక్కోకుండా, మంచినీళ్ళు కడుక్కోకుండా చేతులు పెట్టిన ఇలాంటివి ఉంటాయి.
హాస్టల్కి వెళ్ళేసరికి అవి అంత సాధ్యం కాల. అది కష్టం. దాంతో తినడానికి చాలా కష్టంగా ఉండేది. అలవాటు ఒక రకమైనది. దాంతో తిండి చాలా వరకు తగ్గిపోయింది. సార్ బహుశా అప్పటి నుంచి ఆ దెబ్బతో నేను ఐఏఎస్ చేరినప్పుడు 54 కేజీలు. మీరు 54. చాలా సన్నగా ఉండేవాడిని. అయినా బాగా ఆరోగ్యం పర్ఫెక్ట్. అప్పటికి బాగా వ్యాయామం కానీ బాగా నడక కానీ ఇవన్నీ బాగా. ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్ చేశారు కదా సార్ మీరు? మెడిసిన్ చేశాను అక్కడి నుంచి. ఓకే సార్. కానీ ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు అప్పుడు 54 కేజీలు, ఇప్పుడు నేను 66, 67 ఉంటాను. మెడిసిన్ ఎక్కడ చేశారు సార్? మెడిసిన్ గుంటూరులో. గుంటూరు మెడికల్ కాలేజ్. ఓకే. అంటే మీకు ఇంటర్మీడియట్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే మెడిసిన్ వచ్చింది సార్, మళ్ళీ ఏమన్నా? నాకు జీవితంలో 2వ అటెంప్ట్ దేనికి చేయాలి సార్ అప్పటి